హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శృతి లయలు. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సౌందర్య లహరి రచన ఆదిశంకరాచార్యులు, చదువుతుంది శృతి. ఇక ఇవాల్టి ఎపిసోడ్ మొదలు పెడదామా? శ్లోకం. అంకోలం నిజబీజ సంతతి రైస్కాంతోపలం సూచిక స్వాద్వి నైజ విభుం లతా క్షితిరుహం సింధుసరిద్వల్లభం ప్రాహ్నోతీహ యదాతద పశుపతేః పాదారవిందద్వయం చేతోవృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రిచ్యుచ్యతే. అంటారు, నది సముద్రంలో కలిసిపోయినట్టు భగవంతునిలో మనం కలిసిపోయేటట్టుగా జ్ఞానం ఇవ్వగలగాలి. ఆ జ్ఞానం ఇక్కడ ఉండగానే కలగాలి. ఇది ఋతుమంతం. ఇందులో ఉండగానే కలగాలి. మీకు జ్ఞానం ఇచ్చినట్లయితే లోపల ఉన్న ఆత్మ నేను అన్న జ్ఞానం వచ్చి మీరు ఆ జ్ఞానంలో నిలబడిపోయినట్లయితే ఇక ఈ శరీరం గురించి మీకేమీ బెంగ ఉండదు. అప్పుడు ఈ శరీరాన్ని తృణప్రాయంగా తీసిపారేస్తారు. అందుకని వరత్రాసత్రాన స్ఫటిక గుటిక పుస్తకకరాం, 2 చేతులతో వరదముద్ర అభయముద్ర పట్టింది అమ్మ. వేరొక 2 చేతులతో ఒకదానితో స్ఫటికమాలను పట్టుకుంది, మరొక చేతితో పుస్తకం పట్టుకుంది. స్ఫటికమాల దేన్ని సూచిస్తుంది? అది అక్షమాల. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒకసారి కంచిలో ఈ శ్లోకం గురించి మాట్లాడుతూ అక్షమాల గురించి పరమాద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. ఆయన అన్నారు, అక్షమాలలో ఏ 1 పూసలుంటాయి. ఈ అక్షమాలకు అక్షరమాలకు తేడా లేదు అన్నారు. ఆ నుండి క్ష వరకు 51 అక్షరాలుంటాయి. ఈ అక్షరాలను ఆధారం చేసుకుని సమస్తమైన శబ్దాలు పుడతాయి. శబ్దాలలో అర్థం ఉంటుంది. శబ్దం అర్థం కలిసి అజ్ఞానాన్ని నివృత్తి చేయాలి. ఈ శబ్దం పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 రూపాలతో పైకి వస్తుంది. ఈ 4 అమ్మవారి రూపాలుగానే ఉంటాయి. అమ్మవారి అనుగ్రహం శబ్ద రూపంగా వచ్చి ప్రయోజనం కల్పించడం అంటే, ఎవరైనా వేదిక మీద కూర్చొని ప్రసంగం చేస్తున్నారనుకోండి, అప్పుడు వారు చెప్పే మాటలు మీ కంటికి కనపడవు. తన మనస్సులో కలిగిన ఆలోచన మూలాధార చక్రం దగ్గర నుండి వాయువై బయలుదేరి పైకి వస్తుంటే, ఒక్కొక్క చక్రాన్ని దాటి వస్తున్నప్పుడు చిట్ట చివర నాలుక ఎక్కడెక్కడ నొక్కాలో అక్కడక్కడ నొక్కితే సొట్టలు పడిన వర్ణాలుగా తయారై ఆ వర్ణాలు పైకి వస్తుంటే, ఆ అక్షరాలన్నీ పదాలుగా మారితే, ఆ పదాలు వాక్యాలైతే ఆ వాక్యాలలో ప్రసంగిస్తున్న వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ భావన వ్యాఖ్యాల చేత ఆయన నోటి వెంట బయటకు వస్తే, అవి కనపడకుండా ఆకాశ గుణాత్మకం కాబట్టి ఆకాశంలో ప్రయాణించి మీ చెవులలోంచి లోపలికి వెళ్ళి మీ మనస్సుని స్పందింపజేసి ప్రసంగించే వ్యక్తిలో ఉన్న భావం మీలో ఉన్న భావంగా మారిపోవాలి. ఇలా మారిపోయేటట్టు చేయడం ప్రసంగించే వ్యక్తి అనుభవించే దాన్ని మీ చేత అనుభవింపచేయడం. ఈ పనిని అమ్మవారు మాత్రమే చేయగలదు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 వాక్కుల స్వరూపంగా అమ్మవారు చేస్తుంది. ఈ వాక్కుకి అక్షరాలు ఆధారం. ఈ అక్షరాలు ఆ నుంచి క్ష వరకు ఉంటాయి. ఈ ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలే అటూ ఇటూ మారుతుండడం వలన ప్రపంచంలో ఉన్న సమస్త వాగ్మయము ఈ అక్షరాల నుంచే వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాగ్మయమంతా అమ్మవారి గురించే చెప్పాలి. అమ్మవారి అనుగ్రహాన్నే ప్రసరింపజేయాలి. అందుకని అమ్మ స్ఫటిక గుటిక, నువ్వు చేతిలో ఈ జపమాలను పట్టుకున్నావు అన్నారు. దీనిలో మరొక అర్థం కూడా ఉంది. చేతిలో జపమాలను మీరు జపం చేయడానికి పట్టుకుంటారు. జపమనగా మీరు ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది లోపల మననం చేస్తూ ఉంటారు. మననాత్రయతే ఇతి మంత్రః, అది మననం చేస్తుంటే అందులోంచి మీకు రక్షణ వస్తుంది. మంత్రం ఎన్ని మాటలు తిరుగుతున్నదో చూసుకోవడానికి ఈ జపమాలను అలా తిప్పుతూ ఉంటారు. మీరు చేసిన జపం చేత ప్రీతి పొందిన అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది.
అందుకని ఇప్పుడు మీ చేతిలో ఉన్న స్ఫటిక గుటిక మీరు ఏ జపం చేస్తున్నారో, ఏ తపస్సు చేస్తున్నారో దానికి ఫలితాన్ని ఇవ్వగలిగిన స్వరూపం అమ్మవారు. ఆవిడ ప్రీతి చెందిన నాడు మీకు ఫలితమిస్తుంది. మీరు జపమాలను తిప్పినంత మాత్రం చేత ఆవిడ ప్రీతి చెందదు. అందుకనే శంకర్లంటారు, వటుర్వా గేహి వాయతి రపి జటి వా తదితరో నరో వాయః కచ్చిత్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. ఇక్కడ నన్ను క్షమించాలి, నాకు సంస్కృతం అంత క్లియర్గా రాదు. సో శ్లోకం అయితే చదువుతున్నాను, అంత రాగంతో అయితే నాకు రాదు. నేను మీకు దీన్ని మళ్ళీ అర్థం చెప్తాను కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. నువ్వు పైన ఏం కట్టావన్నది పరమాత్మకు అనవసరం. నువ్వు ఉపనయనం చేసుకున్నావా, గృహస్థాశ్రమంలో ఉన్నావా, సన్యాసం తీసుకున్నావా అన్నది అనవసరం. ఇవన్నీ ఎవరికి కావాలి? హృదయ పుష్పం తీసి స్వామి పాదాల దగ్గర పెట్టినట్లయితే నీ వెంట పడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని నువ్వు చేసే తపస్సుని డాంబికం చెయ్య. నేను ఇంత పూజ చేస్తున్నాను, నేను ఇంత తపస్సు చేస్తున్నానని అనవద్దు. అది గోప్యం. అమ్మవారి అనుగ్రహం నీ యందు ప్రసరించాలి. దానికి నీకు ఉన్నది శరణాగతి మాత్రమే. అందుకని కేవలం 51 అక్షరాలతో కూడుకున్న సమస్త వాగ్మయంలోని విశేషాలను అందించగలిగింది ఆ అమ్మే. ఈ జ్ఞానం అమ్మవారి అనుగ్రహంలోంచి వస్తుందని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. లౌకికమైన విద్య దగ్గర నుంచి అపారమైన మేధ వరకు అమ్మ అనుగ్రహం ఉంటేనే ఉంటుంది. నీవు కాని అహంకరించావంటే నీ బ్రతుకేమిటో నీకు చూపిస్తుంది. నిమిషమాత్రంలో ఆవిడ నీ శక్తిని తీసేస్తుంది. నిమిషమాత్రంలో ఆమె నీకు శక్తిని ఇస్తుంది. పురత్తులో ప్రకాశించేది కేవలం అమ్మ అనుగ్రహమే. అందుకే ఏ సంప్రదాయం వారైనా గాయత్రిని వదలడానికి వీలు లేదు. ఆ తల్లి ఒక చేతిలో పుస్తకం పట్టుకొని ఉంటుంది. సమస్త జ్ఞానం పుస్తకగతమైన జ్ఞానమేది ఉందో, లౌకికమైన విద్యలు ఏమున్నాయని మీరు అనుకుంటున్నారో, ఆత్మోద్ధారణ ఇయ్యగలిగిన పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్యం ఇయ్యగలిగిన మోక్ష జ్ఞానం నుండి లౌకికమైన విద్యల వరకు, లలిత కళల వరకు సమస్తం అమ్మవారి అనుగ్రహం చేత మాత్రమే భాసిస్తాయి. అటువంటి తల్లి దగ్గర శంకర్లు మాటలు వేయడంలో ఉన్న అందం చూడండి. వరత్రా సత్రాన స్ఫటిక గుటిక పుస్తక కరాం. మీరు గుండెల మీద చెయ్యి వేసుకొని ఇది నా కలం నుంచి జాలువారినందలేరు. అది మీ మీద కాదు, మీ వెనుక అమ్మవారు ఉంది. అమ్మవారు పలికిస్తుంది. అందుకనే శంకర్లంటారు, అమ్మా నీ గురించి చెప్పడానికి నేనెవర్ని? నీ అనుగ్రహం ఉంటేనే నేను చెప్పగలను. నేనెంతటి వాడినమ్మా అని. ఇది వినయ సంపత్తి. వినయ సంపత్తి ఎక్కడ ఉందో అక్కడ భక్తి ఉంటుంది. ఎక్కడ భక్తి ఉందో అక్కడ అమ్మవారి కటాక్షం ఉంటుంది. ఒక్కసారి నువ్వు ఆ భక్తి గాడి తప్పి తలెత్తి నా అంతటి వాడిని నేను అని అన్నట్లయితే నీ సంగతి నువ్వు చూసుకో అని అమ్మవారు అన్నట్లయితే అప్పుడు నీ బ్రతుకు బయటపడిపోతుంది. సకృన్నత్వా నత్వా ఖదమివ సతాం సన్నిదధతే. అసలు రహస్యమంతా శంకరాచార్యుల వారు ఇక్కడ వేసేశారు. ఈ జ్ఞానం రావడానికి అమ్మవారిని ఎంత పూజ చెయ్యాలి, ఎంత పూజ చేస్తే, ఏ నోము చేస్తే, ఏ వ్రతం చేస్తే, ఎన్ని నామాలు చదివితే అమ్మవారు అటువంటి జ్ఞానాన్నిస్తుంది? దీనికి శంకర్లన్నారు, నువ్వు బుద్ధిమంతుడవైతే ఒక్కసారి నమస్కరిస్తే చాలు, ఆ జ్ఞానం నీకు వచ్చేస్తుంది అని. నీవు భక్తి కలిగిన వాడవైతే నువ్వు నేర్చుకున్న ఏది నీ సొంతం కాదు. నీయందు ప్రకాశిస్తున్న సమస్తము భగవద్విభూతి, అమ్మవారి అనుగ్రహమని నీవు అనగలిగితే ఆ తల్లి నీ మీద దయ కలిగి 4 మాటలు చెప్పించిందని నీవు మురిసిపోగలిగితే నువ్వు అమ్మ చేతి ఉపకరణమవుతావు. అమ్మవారి చేతిలో నీవు పనిముట్టుగా ఉండడం వలన నీకు వైభవం సిద్ధిస్తుంది. ఇది నీవు గుర్తెరిగితే, ఈ భక్తి నీయందు ఉన్నట్లయితే నీవు బుద్ధిమంతుడివి. అటువంటి భక్తి కలిగిన వాడు ఎన్నో నమస్కారాలనుకొని, ఎన్నో పూజలనుకొని చేయనవసరం లేదు. ఒక్కసారి అమ్మవారి పాదాల మీద పడి నమస్కారం చేస్తే చాలు.
మధుక్షీర ద్రాక్ష మధురిమ ధురీనాహ ఫణితయః. తేనె లాంటి మాటలు, పాల లాంటి మాటలు, ద్రాక్ష పళ్ళ లాంటి మాటలు, అంత అద్భుతమైన కవన శక్తిని, అటువంటి మాటలు చెప్పగలిగిన శక్తిని అమ్మవారు మీకిచ్చేస్తుంది. ఏమిటి ఇందులో ఉన్న రహస్యం? మధువు అంటే తేనె. తేనె ఎంత తాగినా ఇంకా తాగాలనే ఉంటుంది. తేనె రుచి అంత బాగుంటుంది. బుద్ధిమంతుల మాటలు వింటున్న కొద్దీ ఆ మాటలు ఎంత బాగున్నాయని తన బాహ్యస్పృహ మర్చిపోయి ఆ మాటల కెరటాలలో మునిగిపోయి సంతోషపడిపోతాడు. ఈ శక్తి అమ్మవారి అనుగ్రహంగా వస్తుంది. చదువుతుంటే నాకే విన్న కొద్ది వినాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో మీకు నచ్చిందా ఈ ఎపిసోడ్? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సో ఎన్ని ఎపిసోడ్స్ ఎవరైనా వినుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఎపిసోడ్స్ అన్నీ వినండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎలా ఉండాలో, అసలు ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలన్న విషయం అయితే ఒక క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. నిజంగా చాలా బాగుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.